హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హింద్ భారతి అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే మనము అప్పడాలనైతే అదే అండి వడియాలనైతే చూపించబోతున్నాము. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా ఉన్నాయో. ఈ అప్పడాలను తయారు చేసే విధానం ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూడండి. చూడండి మా పాప ఎంత బాగా రివ్యూ ఇచ్చిందో. ఇలాంటి ఈ పాపడాలు తయారు చేయడానికి ఏ విధంగా ప్రాసెస్ అయితే చూద్దామండి. నేను ఏ విధంగా చేశానంటే, ఫస్ట్ ఒక ఈ బౌల్తో పొల తీసుకొని మన సన్న సాబ్దానాలనే తీసుకున్నానండి. మరి లావు సాబ్దానాలు ఏం కావు ఇవి. సాబ్దానాలను అయితే మనము ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకోవాలి. పెద్ద కప్పులో వేసి వాటర్ ఆ కప్ తోటి 2 కప్స్ వాటర్ అయితే పోసి నానబెట్టేసానండి. ఎర్లీ మార్నింగ్ ఈ డబ్బాతో మనము ఒక డబ్బా అయితే పిండి తీసుకున్నాము కాబట్టి వాటర్ అయితే ఈ పిండిలో రెండు డబ్బాలు అయితే పోసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం కొంచెం పోసి తర్వాత లూజ్గా చేసి కలుపుకోవాలి. ఒకే దాంట్లో అయితే ఫుల్గా అవుతుందని నేను రెండిట్లో అయితే వేసి పెట్టుకున్నానండి. వాటర్ అయితే ఆ డబ్బాతో 7 డబ్బాలు అయితే దీంట్లో పోసానండి. వాటర్ అయితే హీట్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు 6-7 పచ్చిమిరపకాయలు అయితే తీసి పెట్టుకున్నానండి. అది ఎందుకు అనేది నేను లాస్ట్లో చూపిస్తాను. చూడండి వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు సాబ్దానాలు అయితే మనము ఓవర్ నైట్ నానినాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. కాబట్టి ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. నేను అందులో వాటర్లో అయితే వేసుకున్నాను. మీకు కావాల్సినంత ఉప్పు అయితే వేసుకోండి. కల్లుప్పు వేసుకుంటే మరీ మంచిది. వాటర్ అయితే బాయిల్ అయ్యేదైతే చూసారు కదా ఫ్రెండ్స్. బాగా ఉడికిన సాబ్దానాలు అయితే పైనకి వాటర్లో పైనకి తేలుతాయండి. చూడండి మెల్లగా అవి ఎలా పైనకి వస్తున్నాయో బుడగలు బుడగల రూపంలో. సో ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే వేస్తూ మనం స్పూన్తో అయితే కలుపుకోవాలి. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ముందు వేసేసి తర్వాత స్పూన్తో అయితే కలుపుతున్నానండి. కానీ ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా అయితే కలుపుకోవాలి. ఇందాక చూపించిన పచ్చిమిరపకాయలు అయితే నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయలు, నువ్వులు, వాము అయితే తీసి పెట్టుకున్నాను. పిండి అయితే బాగా ఉడికిన టైంలో ఈ విధంగా అయితే నువ్వులు, వాము, పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే వేసి కలుపుకోవాలండి. ఫ్లేవర్ నచ్చినట్లయితే జీలకర్ర కూడా వాడుకోవచ్చండి. జీలకర్ర కూడా వేసుకోవచ్చు. బట్ నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను జీలకర్ర అయితే వేయలేను. అయితే పిండి కంప్లీట్గా ఉడికింది అనుకున్నాక లాస్ట్ స్టేజ్లో వేసుకోవాలండి. లేకపోతే వడియాలు అనేవి నల్లగా ఉంటాయి. కింద ఉన్న మట్టి మనం క్లాత్ పరిచి అలాగే వేసేస్తే మనకు అంటుకుంటుంది కాబట్టి మనము ఒక చాప కానీ ఏదైనా ఒకటి వేసుకొని తర్వాత దానిపైన తడి క్లాత్ అనేది వేసుకొని వడియాలు అనేవి వేసుకున్నామండి. మేము వడియాలు అనేటివి పూర్తిగా ఒక రోజంతా ఎండలో పెట్టామండి. ఈ వీడియో అయితే చాలా రోజుల కిందటిది, మర్చిపోయి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. బాగా ఎండున్న టైంలో అయితే నేను వడియాలు అయితే పెట్టుకున్నాను. 1 డేలోనే వడియాలు అయితే బాగా ఎండిపోయాయండి. వీటి వెనకాల సైడ్ వాటర్ జల్లి తీస్తే వచ్చేస్తాయండి ఊడి. అయితే నేను క్లిప్ తీయడం మర్చిపోయాను. మనకు ఇలాంటివి 2 డబ్బాలు అయితే అయినాయండి ఈ వడియాలైతే. చూడంండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత బాగా వచ్చాయో. బాగా మళ్ళీ నేను తర్వాత ఇంకో రోజు కూడా ఎండలో బాగా ఎండబెట్టి డబ్బాలో వేసి అయితే పెట్టాను. చూడండి ఆయిల్లో వేయగానే ఏ విధంగా పొంగుతున్నాయో చూడండి. చాలా బాగా వచ్చాయండి వడియాలు అయితే. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.